SP Entertainments. Perfect take. Okay, Ramachari is a fun film. Every time I watch the original, I laughed, and this is even better than that. Lot of fun, lots of characters, lots of things happening, great story. So I think everybody should watch it. Tell about my role. She's a florist. She's simple, sweet, a little silly, and very much little attitude, and later very much in love with him. That's all I can tell you. సినిమా అంతా అయిపోయిందండి. ఒక 2 పాటలు ఒక 2 days స్టాక్ మిగిలిందండి మొత్తం. సో ఒక సామెత ఉంది, ప్రతి బిజెపి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అని. అలాగే నేను ఇండస్ట్రీకి రాకముందు ఈ సిఐడి మూసా అనేది మలయాళం ఇప్పుడు 94 అండి. 47. అప్పుడు నేను ఇండస్ట్రీకి రాకముందు ఈ సినిమా వచ్చిందండి, సిఐడి మూసా మలయాళం. నేను ఇండస్ట్రీకి వచ్చి ఈవి గారి దగ్గర వర్క్ చేసి డైరెక్టర్ అయ్యి ఈ సినిమా, సో ఇండస్ట్రీకి వచ్చి అసినేటర్ ఈవి గారి దగ్గర పనిచేసి మళ్ళీ ఎస్పీ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక పెద్ద బ్యానర్లో నాకు ఇంత తొందరగా ఆపర్చునిటీ రావడం నిజంగా నా అదృష్టం అండి. సో ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్లో స్వయంవరం, చిరునవ్వుతో, అలాగే ఒక రామాచారి, ఒక పెద్ద గూఢాచారి అండి, అన్ని మంచి సినిమాలు. అలాగే నెక్స్ట్ వేణుగారు, కమలి ముఖర్జీ, గోపిక గోదావరి, ఆ తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమా అండి. సో ఆ రేంజ్లో ఉంటుంది సినిమా. టోటల్ వర్క్ అంతా అయిపోయింది. ఆగస్టు 2nd వీక్కి రిలీజ్ ప్లాన్ చేసుకోండి. ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామాచారి, ఈడో పెద్ద గూఢచారి, ఈ సినిమా పూర్తిగా వస్తుంది. ఇట్స్ గోయింగ్ టు గెట్ కంప్లీటెడ్. ఒక 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉంది. ఆగస్ట్ 2nd వీక్లో ఎట్టి పరిస్థితిలో మీ ముందు మీ అభిమాన థియేటర్లో కంపల్సరీగా మిమ్మల్ని పొట్ట చెక్కలయ్యేట్లు నవ్విస్తానికి తయారవుతున్నామండి. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ గారు, మా డైరెక్టర్ గారు ఈశ్వర్ గారు, మా కెమెరామెన్ గారు స్టెడీక్యామ్ ప్రసాద్ గారు, మా ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ ఫౌండర్ మెంబర్ ప్రభు గారు, అండ్ ఈ సినిమాకి సంగీతం మణిశర్మ గారు అండి. గతంలో మణిశర్మ గారితో నేను చేసిన 3 సినిమాలు అంటే పెళ్ళం ఊరెళ్తే, కళ్యాణరాముడు, చిరునవ్వుతో, ఈ 3 సినిమాలు మంచి సక్సెస్ఫుల్గా, అంటే మంచి పెద్ద సక్సెస్ అయిన సినిమాలు. అటువంటి 3 సినిమాలకి సంగీతం అందించిన మణిశర్మ గారు ఈ సినిమా కూడా సంగీతం అందించారు. ఎక్స్ట్రాడినరీ ఇస్ ద వర్డ్ అండి. 5 పాటలు వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సాంగ్స్. హీ హెస్ డన్ హిస్ డ్యూటీ. ఇంకా మా వంతు మేము అది చక్కగా పిక్చరైజ్ చేయడం అనేది మా వంతు అనమాట. అంత మాకు ఒక ఛాలెంజ్ లాగా చేశారనమాట, అంత మంచి పాటలు ఇచ్చి. సో సిన్సియర్ థ్యాంక్స్ టు మణిశర్మ గారు. ఎందుకంటే గోపిక చిత్రం తర్వాత ఒక ఆడియో ఒక సినిమాకి ఎంత హెల్ప్ అవుతుందని నేను ఫస్ట్ టైం రియలైజ్ అయ్యానండి. రామాచారి ఆర్టిస్ట్ టీంకి వస్తాయండి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తెలియట్లా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ షుడ్ థ్యాంక్ మై హీరోయిన్ కమలిని ముఖర్జీ ఫ్రమ్ బంగప్రదేశ్. ఎందుకంటే నిజంగా గోపిక గోదావరి సినిమాలో ఆవిడ నాకు పరిచయం అయ్యారండి. అండ్ చాలా చక్కగా అనిపించింది. ఎందుకంటే ఒక నాకన్నా వయసులో చాలా చిన్నవండి, బట్ ఎంతో చక్కగా అంటే పర్ఫార్మెన్స్ అయిన చూసి నేను స్టన్ అయిపోయాను. మళ్ళీ చేస్తే ఇటువంటి అమ్మాయితో సినిమా చేయాలనుకొని ఈ సినిమా ఇమీడియట్గా గోపిక గోదావరి తర్వాత ఈ సినిమాలో మేము అడిగిన వెంటనే ఒక్కసారి నాకు ఒరిజినల్ మలయాళం సినిమా చూపించండి, సినిమా బాగుంటే నేను చేస్తాను, ఒకే ఒక మాట చెప్తున్నాను. తను సినిమా చూసిందండి, ఇమీడియట్గా ఫోన్ చేసి యప్ ఆన్ బోర్డ్ అని చెప్పిందండి. సో ఐ థ్యాంక్ హర్ అ లాట్. రామాచారి, వీడు పెద్ద గూఢాచారి. టైటిల్ ఎంత ఎక్సైటింగ్గా, ఎంత హిలేరియస్గా ఉంది. సినిమా కూడా అలాగే ఉంటుంది. నేను ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే రీసెంట్లీ నేను డబ్బింగ్ చేశాను సినిమాకి. ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ డబ్బింగ్ చేశాను.
డబ్బింగ్ చేసినప్పుడు నా సీన్స్ కాకుండా ఇంకా వేరే సీన్స్ కూడా చూశాను. చాలా హిలేరియస్గా, చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. డైరెక్టర్ ఈశ్వర్ గారు బాగా తీశారు సినిమా. అండ్ సీన్ ద ఒరిజినల్ వర్షన్ ఇస్ వెల్, బట్ ఈ సినిమా డెఫినెట్లీ ఇట్స్ బెటర్ దెన్ ది ఒరిజినల్. ఇట్స్ మచ్ మోర్ హిలేరియస్, ఇట్స్ మచ్ మోర్ కామెడీ అండ్ ఎంటర్టైనింగ్. డెఫినెట్లీ మీ అందరికీ బాగా నచ్చుతుంది ఈ సినిమా. ఎస్పీ ఎంటర్టైన్మెంట్ నుంచి 100% ఎంటర్టైన్మెంట్ సినిమా రాబోతుంది. ఇది డెఫినెట్గా సిల్వర్ జూబ్లీ సినిమా. సో శ్యామ్ గారికి, వేణు గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్, నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ సినిమాని పనిచేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే జనరల్గా వేణు సినిమాలంటే ఒక ఐడియాతో వస్తారండి, ఒక ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయని. అవన్నీ ఈ సినిమా 100% ఫుల్ఫిల్ చేస్తుందండి. ఈ సినిమా బాగా హిలేరియస్గా ఉంటుంది, పిల్లలందరికీ బాగా నచ్చుద్ది. అలాగే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వెళ్ళాలి కాబట్టి ఇది చాలా మంచి సినిమా. అండ్ డెఫినెట్గా ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్కి మరో పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి ఏమో ఎప్పటి నుంచో, నేను యాక్టర్ అయినప్పటి నుంచి ఈవీవి గారి దగ్గర ఆయన చాలా 12 ఏళ్ళు 13 ఏళ్ళు చేశాడు ఆయన. అప్పటి నుంచి కూడా మా ఇద్దరికి ఒక అనుబంధం. ఆయన ఏమైనా సీన్లు నాకు ఇస్తుండేవాడు రహస్యంగా, ఇంకా ఏదో కావాలి చేయమని. అట్లా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో కూడా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంలో యాక్ట్ చేశాను. ఇందులో ఇంత మంచి క్యారెక్టర్, ఇంతమంది కాంబినేషన్లో మా వేణు, మా శ్యామ్ గారు, మా ఈశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కాంబినేషన్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. అనుకోకుండా క్యారెక్టర్ మంచి ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా కదా అని ఎదురు చూస్తున్నాం. వచ్చే నెల 2nd వీక్ అని చెప్పారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని, మళ్ళీ ఈ బ్యానర్లో ఈ డైరెక్టర్తో, ఈ యాక్టర్తో మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.